తులారాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశము వచ్చినది ఈ వారంలో. అటు ఒకేసారి గురుబలం పెరగడం, శని వక్రగతి పూర్తి అవ్వడము మానసికంగా ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రతి క్షణము కూడా ఉత్తేజితంగా ముందుకు సాగుతూ ఉంటుంది. అరే, మనం ఇంతకాలం కూడా దీని గురించే కదా ఆలోచించాము, మనం ఏ విధంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటి ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. డబ్బు మీద పెద్ద ఆశ ఉండదు, ఎందుకంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. డబ్బు సంపాదించాలన్న యావ ఉండదు. అలాని పోనీ ఇంకోటి ఏదైనా ఎంజాయ్ చేద్దాం అనేటువంటి కోరిక ఉండదు. ఇక్కడ గురుడు భాగ్యస్థానం ముందు పుణ్యాన్ని సంపాదించుకోవడానికి కొంత అవకాశాన్ని ఇస్తాడు. మీరు గమనించండి, తులారాశి వారికి ఎంతసేపు ప్రయాణం చేయాలి అనేటువంటి కోరిక ఉంటుంది. ఏదైనా తీర్థయాత్రకు వెళదాము, లేదా ఏదైనా సుదూర ప్రాంతాలకు వెళ్దాము, లేదా కొండ ప్రాంత సంచారం చేద్దాము, ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది ఈ గ్రహస్థితి వలనే. అలాగే శనేశ్వరుడు షష్ఠభావమందు ఉండడం, ఇది మరీ ముఖ్యంగా వక్రగతి పూర్తయినటువంటి తర్వాత విషయం కాబట్టి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుండి ఆయన బయటపడేస్తారు. మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. నరాలకి సంబంధించిన సమస్యలు, కీళ్ల నొప్పులు, కీళ్ల వాతము అంటారే, ఈ వాతానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే ఈ న్యూరాలజీ, ఈ బుర్రకి సంబంధించినటువంటి, అంటే కొంతమందికి ఏంటంటే డ్రౌజీగా ఉంటుంది, నిద్ర వస్తూ ఉంటుంది, తలదిరుగుతున్నట్టు ఉంటుంది, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లోపం ఉండదు. ఇలా నరాలకి సంబంధించిన సమస్యలు, ఇలా అనేక రకాలుగా ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయి. అంతేకాక స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి శక్తి పెరుగుతుంది. అటు రెండవ స్థానమందే శుక్రుని యొక్క సంచారము కొంత వాక్చాతుర్యాన్ని పెంపొందిస్తుంది. అంటే సమయానుకూలంగా, సందర్భోచితంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ వారంలో ఉండేటువంటి వాతావరణం కొంత ఆనందదాయకంగానే ఉంటుంది. అటు ఆర్థిక పరిపుష్టి ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. ఒకటేంటి అంటే నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశిగతేరవో. ఈ సందర్భంలో కొత్తగా చేపట్టినటువంటివి ఉంటాయి కొన్ని వ్యాపారాలు, కొన్ని వ్యవహారాలు. ఇవి మాత్రం ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు. మీరు ఏదైనా ఒక పండు తిన్నారు, దాంట్లో ఏదైనా సారం ఉండాలి కదా. తిన్న దాంట్లో ఏ విధమైనటువంటి సారం లేకపోతే ఉపయోగం ఏముంది? అలాగే పని చేసినప్పుడు దాంట్లో ఏదైనా సార్థకత ఉండాలి, దానివల్ల మీకు ప్రయోజనం ఉండాలి. లేకపోతే మీ సమయము, మీ డబ్బు, లేకపోతే మీ శక్తి వృధాగా పోతూ ఉంటాయి.